ఆరెంజ్ బ్లాజమ్, స్టార్బక్స్ కైండ్ ఆఫ్ డిమోటివేటింగ్. గురువు గారు ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో ఉంచడానికి ట్రై చేస్తున్నాను. చూసుకుంటూ అసలు ఈ టాప్ ప్రయారిటీ యాక్టివిటీస్ ని ఏ క్లోజ్ చేద్దాం ఫిక్స్ అయిపోతాం. డే క్లోజ్ చేయడానికి ఇంతకన్నా మంచి డిన్నర్ దొరకదు కోసం. ఓకే, లెట్స్ బిగిన్. నమస్తే మిత్రులారా, వెరీ గుడ్ మార్నింగ్. మనం ముందు వీడియోలో హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం కదా. వెళ్ళి వచ్చినప్పటి నుంచి హనుమాన్ చాలీసా మంచి ఎనర్జెటిక్ వైబ్, ఎనర్జెటిక్ పాజిటివిటీ ఉంది. అందుకనే మార్నింగ్ దాంతోనే చేశాను. సో ఫస్ట్ అయితే ఒక కాఫీతో స్టార్ట్ చేసేసి రిమైనింగ్ 4 days, ఈ రోజు కాకుండా రిమైనింగ్ 4 days ని ఎంత ప్రొడక్టివ్ గా యూస్ చేయాలన్నది ఈ రోజు ఫిక్స్ అయ్యి, అలాగే ఈ రోజు ఉన్న కొంచెం వర్క్ ఫినిష్ చేసుకుందాం. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్లాన్డ్ నార్మల్ వర్కింగ్ డే. లెట్ స్టార్ట్. బై ది వే, మన న్యూ డెస్క్ సెటప్ వీడియో మీరందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఇక్కడ లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. అలాగే హనుమాన్ టెంపుల్ విజిట్ కూడా ఉంది, అది తప్పక చూడండి. అమెరికాలోని హనుమాన్ టెంపుల్, మై ఫస్ట్ విజిట్ టు హనుమాన్ టెంపుల్ ఇన్ అమెరికా. ఈ రోజు కాఫీ తాగాలనే ఆ మోటివేషన్ రోజు కన్నా 1% ఎక్కువే ఉంది. ద రీజన్ ఐ గాట్ న్యూ కప్, కాఫీ మగ్, కాఫీ కప్. లెట్స్ గో అండ్ ప్రిపేర్. ఇదే మన న్యూ కాఫీ కప్, ఆరెంజ్ బ్లాజమ్, స్టార్బక్స్, ఫ్లోరిడా. ఎందుకో చూస్తానే తీసుకుందాం అనిపించింది నిన్న. లైక్ కాఫీ కప్ ఇక్కడ చాలా తక్కువ. ఇండియాలో ఉన్నప్పుడు అయితే అవసరం ఉన్నా లేకపోయినా డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంటూనే ఉండేవాడిని. బ్రో అయిపోవచ్చింది. Time for a quick walk before we start the office work. మన సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇన్ బిట్వీన్ 46-50, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. కైండ్ ఆఫ్ డిమోటివేటింగ్, బట్ సేమ్ టైం నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ 0 సబ్స్క్రైబర్స్. సో నన్ను బిలీవ్ చేసి ఈ 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ టార్గెట్ ఫర్ 100 నెక్స్ట్ 2 weeks. వద్దా లేదో కూడా తెలియదు, బట్ టార్గెట్ పెట్టుకోవడం, హోప్ పెట్టుకోవడం కరెక్టే కదా. అందరికీ నచ్చాలని లేదు. చూస్తున్న వాళ్ళైతే నచ్చుతుందో లేదో కామెంట్ చేస్తారు లేదా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. బ్యాక్ టు ద వర్క్ మిత్రులారా. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక 4 యాక్టివిటీస్ రాసుకుంటాను. అన్ని యాక్టివిటీస్ రాసుకొని అవి కొంచెం చేయడం కన్నా మనకున్న నెక్స్ట్ 4 hours, నాకు హార్డ్లీ నా చేతిలో ఒక 4 to 5 hours టైం ఉంది. ఈ 4 to 5 hours ని ఎఫెక్టివ్గా ఎన్ని యాక్టివిటీస్ని క్లోజ్ చేయగలుగుతామన్నది అవి మాత్రమే ప్రయారిటీ రాసుకొని అవి వాటి మీద మాత్రమే వర్క్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లో మంచిగా డివోషనల్ సాంగ్స్, ఈ రోజు ఎందుకు మంచి డివోషనల్ మూడ్లో ఉన్నాను కాబట్టి డివోషనల్ సాంగ్స్ వెళ్తూ ఉంటాయి. చూసుకుంటూ అసలు ఈ టాప్ ప్రయారిటీ యాక్టివిటీస్ని ఏ క్లోజ్ చేద్దాం ఫిక్స్ అయిపోదాం. ఓకే, లెట్స్ బిగిన్. సో యాజ్ ఆఫ్ నౌ ఒక 3 యాక్టివిటీస్ని అయితే రాసుకున్నాను. ఇవి మెయిన్. దీని తర్వాత ఆ 4th యాక్టివిటీ అనేది మధ్యలో ప్రయారిటైజ్ వస్తుంది. ఫస్ట్ అయితే ఈ 3 ఇంపార్టెంట్, పర్సనల్ యాజ్ వెల్ యాజ్ వర్క్ రిలేటెడ్. లెట్స్ డూ ఇట్. 3 hours, ఇట్స్ ఎ టెరిఫిక్ ప్రొడక్టివిటీ మిత్రులారా. ఆల్మోస్ట్ ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ చేసాం అండ్ సమ్ పర్సనల్ ఎక్స్పెన్స్ ట్రాకర్ కంప్లీట్ చేసాం. అండ్ ది అనదర్ వన్ ఈజ్ లైక్ యూట్యూబ్ వీడియో ఎడిట్. మనకి ఈ రోజు రిమైనింగ్ ఇంకా హాఫ్ డే దాకా మిగిలింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఆ వీడియో ఎడిట్ కూడా కంప్లీట్ చేస్తే వీఆర్ డన్ ఫర్ ద డే. దట్స్ గ్రేట్. లంచ్ కి ఆకలి అవుతుంది, బట్ ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత లంచ్ ప్లాన్ చేయాలి. టిల్ దట్ టైమ్ లెట్స్ గో బ్యాక్ అండ్ సీ ఫ్రమ్ లాస్ట్ మినిట్ టచ్ అప్. మన డేని సక్సెస్ఫుల్గా ఫిల్ చేయాలి అంటే అందులో మన పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఉండాలనిపిస్తుంది. అందుకనే జిమ్ యాక్టివిటీని కూడా ఈరోజు ఫినిష్ చేసేద్దాము. సో 100% ఒక డేని ప్రొడక్టివిటీగా ఎలా క్లోజ్ చేయాలన్నది ఒక మీనింగ్ఫుల్ ఉంటుందని ట్రై చేస్తున్నాను. లెట్స్ గో టు ద జిమ్. కుదిరినంత ఇచ్చి పడేద్దాం, రోజుని ఫినిష్ చేద్దాం. జిమ్లో ఎవరూ లేరు. ఇది మొత్తం మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనుకోవచ్చు. బాస్ సాంగ్స్ వెతుకుతున్నాను. నాకు తెలియకుండానే శివ అండ్ హనుమాన్ మిక్స్, బాసులు ఇద్దరికి ఒక మిక్స్ కామన్ వాట్ వి కాల్ శివ అండ్ హనుమాన్ ని మిక్స్ చేసి ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి ఒక్కొక్క స్టేజ్ లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. నేను ప్రెసెంట్ ఆ స్టేజ్ లో ఉన్నాను. ఐ వాజ్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఇంక్లైన్ టువర్డ్స్ ది సూపర్ పవర్, ఎస్పెషల్లీ శివ అండ్ హనుమాన్. ఐ డోంట్ నో వై, విచ్ ఇస్ గుడ్. లెట్స్ ప్లే దిస్. ఫైనలీ ఇట్స్ టైమ్ టు క్లోజ్ ద డే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన డెస్క్ సంబంధించి కొన్ని ఫ్యూ అప్డేట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు నా రూమ్ లో ఆరెంజ్ లైట్ ఉండేది, మీకు కనిపిస్తుందా? దిస్ ఇస్ ద వన్. ఇది కొంచెం డల్ మూడ్ సెటప్ ఉంటుంది, బట్ ఇట్ లుక్స్ బిట్ డల్. అందుకని మనకి ఒక కొత్త లైట్, ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద లైట్. మనకి పైన ఒక నైస్ సెటప్ అండ్ కింద ఒక మూవబుల్ లైట్. సో డిఫరెన్స్ మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ది ప్యూర్ వైట్ లైట్, చాలా బ్రైట్నెస్ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ఎనఫ్ మన వీడియోస్ కి, ఎందుకంటే మనం ఈవినింగ్ నైట్ టైం తక్కువ తీస్తాము. దాంతో పాటు మన వాల్ పేపర్స్ కూడా చేంజ్ అయ్యాయి. యు సీ, ఐఎమ్ ట్రైంగ్ టు గురువు గారు ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో ఉంచడానికి ట్రై చేస్తున్నాను. మన శివయ్యని యాజ్ వెల్ యాజ్ హనుమాన్ని. ఇక్కడ చూస్తే మాత్రం ఇది కంప్లీట్ గా మన శివయ్య మాత్రమే ఉంటారు. ఇక్కడ మాత్రం మన శివ ప్లస్ హనుమాన్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో. అదిరిపోయింది కదా ఫ్రేమ్. ఎందుకో తెలియదు, స్లోగా నేను వీళ్ళిద్దరు ట్రాన్స్ లోనే ఉంటానేమో ఇంకా కొంతవరకు. ఐ డోంట్ నో, బట్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ ఫర్ మోర్ పాజిటివ్. థ్యాంక్ యూ ఫర్. ఓకే, బ్యాక్ టు ద ట్రైపాడ్. మనం
టైం 10 వస్తుంది. హియర్ ఇస్ ద డిన్నర్. పెరుగన్నం, కొంచెం ఆవకాయ అండ్ 1 చిల్లీ. డే క్లోజ్ చేయడానికి ఇంతకన్నా మంచి డిన్నర్ దొరకదు కోసం. అంతే మిత్రులారా, ఈ రోజు ఇంతే. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.